పవరు. ఇలా నవ్వుతూ ఉంటే మనకి ఎలా నిద్ర వస్తుంది. కాశీ ఏంటి గొర్రెల మందుని వేసుకుని వచ్చా? చూసావా అన్న, సెటిల్మెంట్ కి రమ్మని చెప్పి మనల్ని చూసి వాడు ఎంత పొగరుగా నవ్వుతున్నాడో. వస్తావా? రా 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 ముంచుకొచ్చేస్తుంది. అయితే ఆయన పక్కన పడుకో, నువ్వు పోతావు. పొరదున్నా నువ్వు పిలిస్తే మీ తాత వచ్చేస్తాడా? అందరూ నిద్రపోతున్నారా? నాకు నిద్ర వచ్చేస్తుంది. ఫిలిం నగర్ లో ఇంకో శవం ఉందంట, వెళ్ళొద్దామా? నేను ఒకసారి అరుస్తా ఉండు. తాత, అయ్యో తాత, తాత, తాత. చావలేదా? అల్లుడు వదిలేకి రా, నిద్రపోతాను. దీంతో 3వ గిన్నె టీ. నిద్రపోలేదుగా? ఇంకా పోలేదు. 12 లీటర్ల టీ తాగాం. సరే సార్ ఎలా ఉన్నారు? హిస్ రికవరింగ్. ఈ ఒక్కరోజు మాత్రం నిద్రపోకుండా మేనేజ్ చేయండి. అమ్మా చాలమ్మా, మళ్ళీ మొదలు పెట్టద్దమ్మా. అందరూ స్టార్ట్ చేస్తున్నారమ్మా, దయచేసి కంట్రోల్ చేసుకో. ఉండమ్మా, ఏదో ఒకటి ఐడియా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? రే కన్నా, ఎవరు వీడా? నిద్రపోతున్నాడు. ఏం లేదు ఆలోచిస్తున్నావా? చూసారా మా మామని? పాత జట్టి నడిపే పైలట్ లో నీళ్ళలో ఎంత దర్జాగా కూర్చున్నాడు. టైటానిక్ జాక్ లో మునిగిపోతాడు. అయ్యో మామా ఈతలోని ఎవరు పోటీ రారు మామా. ఇంత నిద్రలు కూడా బలి ఇస్తున్నావే. చవట సన్నాసులారా, కాస్త కిందికి వెళ్ళుంటే ఆక్వేమన్ అయి ఉండేవాడిరా. మామా నువ్వు ఆక్వామన్ కాదు మామా, అండర్టేకర్ లాంటివి. నీకు 6 ప్రాణాలు ఉన్నాయి, ఏం కాదు. కానీ నీకు మాత్రం ఉన్నది ఒక్కటేరా, కోసి పడేస్తాను. అపాలజీస్ మామా. డాక్టర్, ఏం సార్, తేనె గిన్నె కుట్టిందా ఏంటి? తేనె కాదు, ధోని. ఏంట్రా ఫ్యామిలీ మొత్తం హాలోవిన్ గెటప్ లో ఉన్నారు? కళ్ళు మూతలు పడకుండా ఇలా టేపులు అంటించుకున్నాం. ఏదైనా కొత్త ఐడియా ఉంటే చెప్పండి డాక్టర్, ఈసారైనా. మొదలు పెట్టాడు సుల్తాన్ చక్రవర్తి. ఐడియా వచ్చింది. అందరూ బ్రీతింగ్ చేయండి. 1 2 3 4 5 6 7. ఇలా చేస్తే నిద్రపోదు, ప్రాణం పోతుంది. కౌంటింగ్ తగ్గించండి. ఏంట్రా ఇది కనిపెట్టడానికి 30 ఏళ్లు పట్టిందిరా నీకు? నేను ఫేస్ ప్యాక్ కూడా వేసుకోలేదు కదరా. ఏమైందిరా నీకు? సారీ అమ్మా, ఏదో నిద్ర మాత్రం. వీడు మొహం ఏంట్రా మమ్మీలా తయారైంది? లేకపోతే వాడు ఇంతకు ముందు చూడడానికి మహేష్ బాబులో ఉండేవాడా ఏంటి? అది నీకెలా తెలుసు? వాడు ఎప్పుడు మమ్మీలాగే కదా ఉంటాడు. డాక్టర్, ఉన్నట్టుండి మాకెందుకు ఇలా అనిపిస్తుంది? భయపడేవాడి కళ్ళకి ఏది చూసినా ఈవిల్ డెడ్ లాగే ఉంటుందట. సేమ్ టు సేమ్. ఏమైంది? ఏంటి ఏమైంది డాక్టర్? అదేం లేదు, మనకి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల హాలుసినేషన్ స్టార్ట్ అయింది. అందువల్ల మనకి లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయ్యో, అలా అయితే ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? నేను మాత్ర రాసేస్తాను, నువ్వు వెళ్ళి తీసుకురా. ఈ 10 టాబ్లెట్లు ఇవ్వండి. ప్రియా, దీనికి కూడా బిల్లేయమ్మా. ఓకే సార్. దీనికి 90 రూపీస్. చిల్లర్ నువ్వే ఉంచుకో. హెడ్ అప్, హెడ్ డౌన్. ఈ పిచ్చి డాక్టర్ దగ్గర ఇరుక్కోవడం కంటే ఆ చచ్చిన దెయ్యం దగ్గర ఇరుక్కుంటే బాగుండేది. లెఫ్ట్ తీసుకొచ్చావా? వస్తూ 2 మాత్రలు వేసుకుని మరీ తీసుకొచ్చా. కనిపిస్తున్నాయి. ఇంక నో హాలుసినేషన్. టాబ్లెట్ బాగా పనిచేస్తుంది. అందరూ 5 నిమిషాలు. అల్లుడు అంతా మసకు మసకుగా బ్లర్గా కనిపిస్తుందిరా. కాసేపు అలాగే ఉంటుంది, ఎందుకంటే పవర్ఫుల్ టాబ్లెట్ వేసుకుంది. ఇది వేసుకున్నాక ఇంకా ఎక్కువ నిద్ర వస్తుంది. నాకు కూడా అలాగే ఉంది. ఉండి టాబ్లెట్ చెక్ చేస్తాను. అయ్యయ్యో రేయ్, ఈ తింగరాడు మాత్రలు మార్చి తెచ్చాడు రా. రేయ్, ఇది పవర్ఫుల్ నిద్ర మాత్రలు రా. నిద్రపోకుండా ఉండడానికి ఎంతో కష్టపడి నిద్ర మాత్రలు వేసుకుని మరి నిద్రపోయామే. దుర్మార్గుడు మాత్రలు మార్చి తెచ్చి మనల్ని మోసం చేశాడు.
ఈ అరుపు ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదే. ఏంటి బ్యాగ్ పట్టుతున్నట్టుంది? బ్యాగ్ మొత్తం కాలిపోయిందే. కన్నా మా ఏంట్రా నిద్రపోయావు? ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదాం రామ్మా. కన్నా అది ఎటు నుంచైనా వచ్చేలా ఉందిరా. క్వీన్ ఎలిజబెత్ గౌన్ లో ఉంది. డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ లో ఉన్నాను. ఫేస్ మాస్క్ సూపర్. భయపడకూడదు. పిలుస్తుందిరా. వెళ్ళిపోదాం. ఐ థింక్ సేమ్ స్ట్రీట్. కన్నప్ప, అంత జాగ్రత్తగా ఉండి కూడా మనం ఎలారా నిద్రపోయాం? మావు మనకి నిద్ర మాటలు తెచ్చిచ్చాడు. బ్లడీ షిట్, ఇల్లిటరేట్ ఫెలో, వాడు వేస్ట్ రా. రే కన్నప్ప, అమ్మని చూసుకున్నట్టే నాన్నని కూడా జాగ్రత్తగా చూసుకోరా. నా ఊళ్ళంతా తడతడగా ఉంది. ఏంటి దయ్యం కాలం మీద పడుతున్నావు? నన్ను చూసి ఏమనుకున్నారా ఏంటి? డబ్బా దెయ్యం ఉందని చెప్పలేదేంట్రా? డెవిల్ పరిగెత్తుతున్నాడు. లెఫ్ట్ లోకి వెళ్ళు, లెఫ్ట్. డాక్టర్, మా కోసం మీరు వచ్చారా? అది ఈ డ్రెస్ లో. ఒరే నీ అబ్బాయి ఏళ్ళాడు సరిగా. నువ్వు ఇక్కడ ఉన్నావా? నిద్ర మాటలు తీసుకొచ్చి అందరినీ పడుకోబెట్టిందే కాక మళ్ళీ పలకరిస్తున్నావా? మర్యాదగా దయ్యం చేతిలోనే చచ్చిపో. బయటకు గనుక వచ్చావో నేనే పీక పిసికి చంపేస్తా. దేవుడు, నువ్వు కూడా వచ్చేసావా? బా, థ్యాంక్ గాడ్. నిద్రపోకుండా ఉందామని సినిమా పెట్టమంటే ఏడుపుగొట్టు సినిమా పెట్టి నిద్రపుచ్చి అక్కడ పార్సిల్ చేస్తే ఇక్కడికి డెలివరీ అయ్యాను. ఏం వెతుకుతున్నారు డాక్టర్? ఉప్పు వెతుకుతున్నాను. ఉప్పు ఎందుకు డాక్టర్? ఉప్పు తీసుకుని మన చుట్టూ గుండ్రంగా గీసుకుంటే ఏ దయ్యం మన దగ్గరికి రాదు. అవునా? మీ బామ్మ చెప్పలేదా? ఉమా బాబీ బాబీ బో, ఉమా బాబీ బాబీ బో. రే కన్నప్ప, మీ నాన్నకు ఒక కళ్ళజోడు తెచ్చేవరా? కనిపించట్లేదు, అంత అయోమయంగా ఉంది. ఆ ప్యాలెస్ లో ఏ చోటైనా అద్దాలున్నాయా? నాన్న, మీరు ఇక్కడే జాగ్రత్తగా ఉండండి, నేను ఇప్పుడు వస్తాను. ఏంట్రా వదిలేసిపోతున్నా? మిమ్మల్ని నమ్మి నిలబడుతున్నాను. ఏం కాదు కదా డాక్టర్? డోంట్ వరీ, ఏం కాదు, నన్ను నమ్మండి. కానీ వచ్చేస్తుంది డాక్టర్. ఉప్పు నుంచి కొంచెం తీసి తీయండి డాక్టర్. డాక్టర్ ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఉప్పు జ్ఞానం పాట స్టార్ట్. ఉప్పు జ్ఞానం, ఉప్పు జ్ఞానం. ఉప్పు పాట వర్కౌట్ అయింది డాక్టర్. చెయ్యవండి. థ్యాంక్ యూ. లోపలికి రా. మనం ఇంత ప్రాబ్లంలో ఉంటే దెయ్యం వచ్చేస్తుంది. ప్లాన్ చేసుకోండి. దీంట్లో వచ్చేస్తుంది.
పోయిందా? అమ్మయ్య. ఇప్పుడు నేను దీన్ని అడ్డం పెట్టుకుని మెల్లగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అద్దం ఇలా పెట్టుకొని గాల్లోకి లేచాడేంటి? నీకేం కాలేదుగా నాన్న, నీకేం కాలేదుగా? ఒక్క దయ్యమే ఉంది, దాన్ని ఇలాగే లాక్ చేసామంటే ఈజీగా డ్రీమ్ కి కనిపెట్టి అందరం ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు. కళ్ళే బ్లర్ అనుకుంటే చెవులు కూడా మా నాకంత అయోమయంగా ఉంది. మ్యాగ్దలిన్ కి మనం విలియంని ఆ మిర్రర్ లో లాక్ చేయడం ఇష్టం లేదనుకుంటా. ఏమంటున్నావురా? విలియమే కదా తనని చంపింది, మరి వాడలేక్కడున్నాడు? ఆ దయ్యం మనల్ని ఏం చేయకుండా ఎందుకు అలాగే నిలబడింది? ఇప్పుడు ఏమన్నా చెయ్యాలా? ఏమైందో వెళ్ళి అడుగుదామా? డాక్టర్, మీరెళ్ళా దయ్యాన్ని ఏమైందని అడిగిస్తారా? అరే పోమ్మా, నీ కొడుకు మాట విన్నందుకే ఇక్కడికి వచ్చి చేస్తున్నా. ఆ దయ్యం ప్రాబ్లం కూడా నన్ను అడగమంటున్నావు. కావాలంటే నీ కొడుకుని పంపించు. నానా, అమ్మాయిలంటే నువ్వేగా ముందుంటావు, వెళ్ళి అడగొచ్చుగా. నువ్వు ఆగరా. రే శేఖర్, నువ్వు అమ్మాయిలంటే జంప్ చేసి వెళ్తావు కదా, అలాగే వెళ్ళి మాట్లాడి సెట్ చేసినారా బామర్ది. ఓ బావా రౌడీ సార్, ప్లీజ్. ఆల్ ది బెస్ట్ అన్నా. నేను ధైర్యం వెళ్ళండి. కానీ దెయ్యాన్ని డీల్ చేసేంత ధైర్యం నాకు లేదు. అంత బిల్డప్పేనా? రే కన్నప్ప, నువ్వు ధైర్యంగా పోరా. నువ్వే మమ్మల్ని కాపాడాలి. నువ్వు పోరా.